హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఈరోజు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన హెల్త్ ఎలా ఉంది, లేటెస్ట్గా డాక్టర్లు ఇచ్చినటువంటి హెల్త్ అప్డేట్ ఏంటి, కీలక విషయాలు చెప్పినటువంటి డాక్టర్లు ఏ విధంగా ముక్తాయింపు ఇచ్చారనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోల్టి మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక దాడి చేసి వేధింపులకు పాల్పడ్డాడు అనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు వివరించడం జరిగింది. ఉదయ్ కృష్ణారెడ్డిని అతడి సోదరుడు, స్నేహితులు ఉదయం 9:30 సమయంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రికి చేరే సమయానికి ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా స్పృహలో లేరని వైద్యులు తెలియజేయడం జరిగింది. ఆయన ఏదైనా మత్తు పదార్థం లేదా డిలీరియం కలిగించే సబ్స్టాన్స్ను సేవించి ఉంటారనే అనుమానంతో వైద్యులు తక్షణమే స్టమక్ వాష్ చేశారు. అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించడం జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయ్ కృష్ణారెడ్డి కీలకమైన ఆరోగ్య సూచికలు వైటల్స్ అయిన బీపీ, పల్స్, ఆక్సిజన్ శాచురేషన్ నిలకడగా ఉన్నాయని వైద్యులు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన ప్రస్తుతం పూర్తిగా స్పృహలో లేరు. ఆయన డ్రౌజీ స్థితిలో ఉన్నారని వైద్యులు చెప్పారు. స్టమక్ వాష్ చేసినప్పుడు సేకరించిన కంటెంట్స్లో ఎటువంటి అసాధారణ పదార్థాలు, ఫుడ్ పార్టికల్స్ లేదా టాబ్లెట్లు కనిపించలేదని, అది క్లియర్ లిక్విడ్గా వచ్చిందని వైద్యులు స్పష్టం చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు అందించిన సమాచారం ప్రకారం ఆయన ఆదివారం రోజున ఆహారం తీసుకోకుండా ఆల్కహాల్ ఎక్కువగా సేవించినట్లు తెలిపారు. ఉదయం కుటుంబ సభ్యులు గమనించినప్పుడు ఆయన బెడ్ పక్కన ఆల్కహాల్ బాటిల్, శానిటైజర్ బాటిల్ ఉన్నాయని చెప్పారు. ఏదో ప్రమాదవశాత్తు సేవించి ఉంటాడేమో అని అనుమానంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం ఆధారంగానే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి చికిత్సకు కొంతవరకు స్పందిస్తున్నారని, అన్కాన్షియస్ స్థితి నుంచి డ్రౌజీ స్థితికి మారారని వైద్యులు తెలియజేయడం జరిగింది. ఆయన పూర్తిగా స్పృహలోకి రావడానికి కనీసం 24 నుంచి 48 గంటల సమయం పట్టొచ్చని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. రక్త, మూత్ర పరీక్షల నివేదికలు అందిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి స్పృహలోకి వచ్చి ఏం జరిగిందో వివరించిన తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్పష్టత వస్తుందని వైద్యులు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఎటువంటి అంచనాలకు రాకుండా రిపోర్ట్స్ కోసం, ఆయన కోలుకోవడం కోసం వేచి చూస్తున్నామని వైద్య బృందం పేర్కొంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే డాక్టర్లు చెప్పిన దానికి సమర్థిస్తారా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హెల్దీగానే ఉన్నారని భావిస్తారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.